నవీన్ పోలిశెట్టి మంచి సక్సెస్ల మీద ఉన్నారు. టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా, మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోగా టాప్ ప్లేస్లో వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఆ టైంలోనే నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగింది. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నవీన్ పోలిశెట్టి గాయపడ్డ సంగతి తెలిసిందే. అప్పట్లో అది చిన్న గాయమే అయినప్పటికీ అంతా అదే అనుకున్నారు. చేతికి పలుచోట్ల ఫ్రాక్చర్ అయిందని అన్నారు. అవి తగ్గే ఉంటాయని, అయినా నవీన్ పోలిశెట్టి ఇంకా సినిమాల్లోకి రావడం లేదేంటని, ఇంకా అమెరికాలో ఉన్నాడేంటని, కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఇలా టాలీవుడ్కు దూరంగా ఉన్నాడేంటి అనే రూమర్లు వచ్చాయి. అయితే వాటికి ఇప్పుడు సమాధానం చెప్పాడు పోలిశెట్టి. నా పర్సనల్ అప్డేట్ను ఇలా మీ అందరితో పంచుకుంటున్నాను. కుడి చేతిలో పలుచోట్ల ఫ్రాక్చర్స్ జరిగాయి. నా కాలికి కూడా గాయమైంది. నాకు ఎంతో కష్టంగా ఉంది, బాధగా ఉంది. ఇది నాకు కష్టకాలం. మరీ ముఖ్యంగా సినిమాల పరంగా ఇది నాకు కష్టకాలం. సినిమా షూటింగ్లు చేయలేకపోతున్నాను. మీ అందరినీ పలకరించలేకపోతున్నాను. నా సినిమాలన్నీ మీ ముందుకు తీసుకురాలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. ఈ గాయం కారణంగానే నేను చేయలేకపోతున్నాను అని చెప్పారు. మెల్లగా రికవరీ అవుతున్నానని, చాలా కష్టంగా అనిపిస్తోందని, పూర్తిగా రికవరీ అయ్యేందుకు చికిత్స తీసుకుంటున్నానని, మళ్ళీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కానీ ఇదంతా జరిగేందుకు ఇంకొన్ని నెలలు పట్టేలా ఉంది. నేను మరింత స్ట్రాంగ్గా తిరిగి రావాలని దృఢంగా నిర్ణయించుకున్నానన్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే నా రాబోయే ప్రాజెక్టులు అద్భుతంగా ఉండబోతున్నాయి. వాటి పనులన్నీ కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయని చెప్పారు. నేను పూర్తిగా కోలుకున్న తర్వాత వాటి షూటింగ్లో పాల్గొంటానని, నా నుంచి వచ్చే అప్డేట్లు మాత్రమే నమ్మండి. మీ ప్రేమ, ఆదరాభిమానాలే నాకు సర్వస్వం. అవే నాకు శక్తినిస్తాయి. మీ ప్రేమ నాకు స్ఫూర్తినిస్తూ ముందుకు కదిలేలా చేస్తుంది. మీ ప్రేమకి, సహనానికి థ్యాంక్ యూ. త్వరగా స్క్రీన్ ముందుకు వచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలనే ఆతృతతో ఉన్నాను. మీ ప్రేమను ఎప్పటికీ నాతోనే ఉంటుందని ఆశిస్తూ లవ్ యూ, యువర్ జానే జిగర్ అని నవీన్ పోలిశెట్టి ట్వీట్ వేశారు.